అమ్మా లక్ష్మి, గుమ్మంలోనే నించున్నావేంటమ్మా? లోపలికి రా. తనెక్కడి నించోవాలో అక్కడే నించుంది. మీరెందుకు నాన్న లోపలికి పిలుస్తున్నారు? మన పరువు తీసేసి మనల్ని బాధ పెట్టింది. నా వల్ల మీరు బాధపడ్డారు నిజమే. దానికి మీ అందరికీ సారీ. కానీ ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకే తెలీదు. మీరందరూ నన్ను క్షమిస్తేనే నా మనసు కుదుట పడుతుంది. సిగ్గుగా అనిపించట్లేదా లక్ష్మి నీకు? చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమని ఎలా అడుగుతున్నావు? త్రిపుర, ఈ ఇంటి కోడలతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా గుమ్మంలోకి వచ్చి క్షమాపణ చెప్తోంది. దానికి సంతోషపడు. ఏంటి సంతోషపడాలా? కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పి ఈ ఇంటికి రావాలని మనల్ని మోసం చేసింది. అందుకు సంతోషపడాలా నాన్నా? లక్ష్మి, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తున్నంతసేపు నాకు ఒళ్ళు మండిపోతుంది. వదినా ప్లీజ్, అత్తయ్యతో మాట్లాడి వెళ్ళిపోతాను. అత్తయ్య, నాకు నిజంగా ఇప్పుడే పిల్లల్ని కనాలన్న ఆలోచన లేదు. ఇదంతా సడన్ గా జరిగిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పాక కూడా ఇంకొకసారి టెస్ట్ చేయించుకొని అందరితో చెప్తామని నేను ఆయనతో అన్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఇదంతా నేను కావాలని చేయలేదు అత్తయ్య. చాలా ఆపుతావా? ఈ స్క్రిప్ట్ ముందే రెడీ చేసుకున్నారు కదా. ముందు ప్రెగ్నెన్సీ పేరుతో ఇంటికొచ్చి ఆ తర్వాత కడుపు లేదు కాకరకాయ లేదని అబద్ధం చెప్పాలనుకున్నారు కదా. వదినా, మీరెందుకు నా మాట నమ్మట్లేదు? నేను చెప్తున్నది నిజం. నువ్వు నమ్మించాల్సిన అవసరం లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేమంతా హ్యాపీగా ఉంటాం. చెప్తోంది నీకే, వెళ్ళిపో. గుమ్మంలో నిలబడి మాట్లాడటం ఎందుకు? లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. నాకు తెలుసు అల్లుడు గారు, మీరు నిన్నటి నుంచి సరిగా భోజనం చేసి ఉండరు. ఇప్పుడు నేను ప్లేట్లో వడ్డించింది వద్దనకుండా తినాలి, అంతే. అత్తయ్య, మీరు మరీ ఎక్కువ బలవంతం పెట్టేస్తున్నారు. మీరెలా అనుకున్నా పర్వాలేదు బాబు. ఈ రోజు మీరు కడుపు నిండా తినడమే మాకు కావాలి. తినకపోతే మేము బౌన్సర్లలో ఇక్కడే ఉన్నాం బావా. ఈ రోజు మీరు తినకుండా వదిలిపెట్టం. సరే, కానీ నేను తినాలంటే ఒక కండిషన్. నేను ఎంత తింటాను మీరు అంత తినాలి. మిమ్మల్ని చూస్తుంటే సరిగ్గా తిన్నట్టు లేరు. కండిషన్ అదిరిపోయింది బావా. మా అమ్మకి తినిపించాలంటే చిన్నపిల్ల బెట్టు చేసినట్టు చేస్తుంది. ఇప్పుడు తినకుండా ఎలా ఉంటుందో చూస్తాం. అయ్యో, ఇప్పుడు ఎందుకే? కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. వడ్డించనికిలా ఇంకొంచెం వడ్డించు. అయ్యో అల్లుడు గారు, నేను తింటానులేండి, మీరు కూర్చోండి.